కళ్ళు దుకాణం మూసేసిన తర్వాత కూడా విత్డ్రాయల్ సిమ్టమ్స్ కారణంగా కూడా కొన్ని గ్రామాల్లో తిరిగి అదే రకమైనటువంటి విచిత్రమైనటువంటి ప్రవర్తనతో మనుషులు కనిపించడం ఇవన్నీ కూడా మీరు పత్రికల ద్వారా వీళ్ళని చూసి ఉంటారు. వ్యాపారం కోసం కళ్ళులో ఆల్ప్రజోలం లాంటి తీవ్రమైన మత్తు పదార్థాలను కలిపి చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల జిల్లా అంతటా కూడా ఎక్కడైతే ఈ కళ్ళు అమ్మేటువంటి దుకాణాలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా సర్ప్రైజ్గా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని పీరియాడికల్గా బై సర్ప్రైజ్ శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అవసరమైతే ఇటువంటి వ్యక్తుల మీద ఈ పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంసిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి వ్యాపారస్తులు వ్యాపారంగా తక్కువ లాభాలతో వాళ్ళు న్యాయమైన పద్ధతిలో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసుకోవాలి. ప్రజలు కూడా ఇది మంచి అలవాటు కాదు కాబట్టి దీనికి దూరంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తూ కుటుంబ సభ్యుల సహకారం కలెక్టర్ గారు చేస్తారు. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా చూసి దాన్ని బట్టి జరుగుతుంది. ఈ దయ్యాల కాడికి భూతాల దగ్గర వెళ్ళకండి. మేము మీకు ఉచితంగా వైద్యం చేయడానికి కలెక్టర్ చొరవతో ఎస్పీ గారి చొరవతో మేము మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. మీకు ఎక్కడ ఏ సహాయం కావాలన్నా మీడియా వాళ్ళకి తెలిసినా మాకు తెలిసినా మీకు ఉచితంగా సాయం చేసి మీ ప్రాణాలు కాపాడుతాం. మళ్ళీ కల్తీ కళ్ళు తాగాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. అటువంటి నమ్మకండి. మళ్ళీ తాగితే చనిపోవడం తథ్యం. మీరు తాగకండి, బ్రతకాలంటే మా మాటలు వినండి. మేము మీ వెంట ఉంటాం.